అందరికీ నమస్తే అండి మిత్రులారా. మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో ఒక టాపిక్ అయినప్పటికీ భూమి అనేటప్పటికీ రెవెన్యూ, ముఖ్యంగా దేవాలయ భూములు, ముస్లిం సంబంధించినటువంటి వక్ఫ్ భూములు, క్రైస్తవులకు సంబంధించినటువంటి వాళ్ళ చారిటబుల్ ల్యాండ్స్. భారతదేశంలో క్రైస్తవుల కంటే క్యాథలిక్ చర్చెస్కి టోటల్గా ఎంత ల్యాండ్ ఉందో తెలుసో లేదో మీకు, కానీ 7 కోట్ల పైచిలకు ఎకరాల భూమి ఉంది వాళ్ళకు. వాళ్ళు చాలా హాస్పిటల్స్కి వాడతారు, చాలా చారిటబుల్ ఎంత బాగుంటుందంటే స్కూల్స్, బ్రహ్మాండమైన స్కూల్స్ నడిపిస్తారు, మంచి హాస్పిటల్స్ నడిపిస్తారు, బోల్డ్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. వాళ్ళు ఎన్నో సాటి మానవీయ విలువలను గౌరవించే పనులు ఎన్నో చేస్తారు. వాళ్ళు వక్ఫ్ ల్యాండ్స్ ఎన్ని మొత్తం 9,40,000 ఎకరాలు. 7 కోట్ల గురించి మాట్లాడతలేము, 9 లక్షల ఎకరాల గురించి. 9,40,000 ఎకరాలే ఏదో జరిగిపోతున్నట్టు, ఏమో అయిపోతున్నట్టు ప్రభుత్వం చాలా, ఎందుకంటే ఎజెండానే అది, వక్ఫ్ని వీక్ చేయాలి. వాళ్ళని ఎంత తిడితే మనకు అంత ఓట్లు వస్తాయి, వాళ్ళని ఎంత డిఫేమ్ చేస్తే అంత ఇది వస్తుంది. నిజానికి వాళ్ళు ఇప్పుడు 7 కోట్ల ఎకరాలు ఉన్నోని మనం ఏం అంటలేము, 9 లక్షల ఎకరాలు ఉన్న మాత్రం మనం పాయింట్అవుట్ చేస్తున్నాం. దేశాన్ని దాదాపు $30 ట్రిలియన్ దొమ్ము దోచుకొని పోయిన ఇంగ్లీష్ అని మనం ఏం అంటలేము భారతదేశం. అంటే వాళ్ళు మిస్యూజ్ చేస్తురా చేస్తలేరా, కానీ కొన్ని కుటుంబాలు అయితే బతుకుతున్నాయి దాని మీద. ఒక చోట ఒక వక్ఫ్ వస్తుందంటే ఒక ఇల్లు అని ఉంటుంది, ఒక చిన్న గుడిసె ఉంటుంది, ఒక చిన్న వ్యాపారం ఉంటుంది, ఆ వ్యాపారంలో అది ఉంటుంది. వక్ఫ్ ప్రాపర్టీ అనేది ఎట్లా ఉంటుందంటే, మనము పోతున్నాం ఒక చిన్న ఏదైనా కనపడి నా ఈ మొక్కు కనుక తీర్చినట్టయితే ఫలానా జాగాలు నా ఉన్న ఎకరా నేను నీకు ఇస్తా దేవుడా అని చెప్తారు. అది ఆయన పేరు రాసేస్తారు, రికార్డులు ఎంట్రీ అవుతుంది. ఇప్పుడు వచ్చిన మొన్న వచ్చింది ఎట్లా అంటే ఇట్లా ఈ రకంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక 9,40,000 ఎకరాల భూమి వచ్చేసింది వాళ్ళు. ఎంత 100 కోట్ల ఎకరాల భూమిలో ఇట్ ఈస్ నథింగ్. దాని మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ అనేది ఎవరికి తెలియదు. మరి పొలిటికల్గా అవసరమేనేమో, కానీ మానవీయ కోణం వాళ్ళు దానివల్ల కొద్ది గొప్ప బతుకుతున్నారు జనం. మానవీయ విలువలు, మనిషి ఒక హక్కు, జీవించే హక్కును కాపాడటం కోసమని తీసుకోబడ్డ నిర్ణయంగా ఇప్పుడు దాని ఇప్పుడు ఏమి లాస్ట్ టైము తీసుకొని వచ్చారు, అది మొత్తం స్టే వస్తుందని అనుకున్నారు, కానీ స్టే అడిగారు ఆ ముస్లిం సంస్థలు. అప్పుడు చేసిన నిర్ణయానికి ఒక చట్టసభలో ఒక పెద్ద భారతదేశంలో ఉన్న రాజ్యాంగ సభ చేసినటువంటి ఈ చట్టం మీద స్టే విధించడం కుదరదని కొన్నిటి మీద స్టే విధించింది. అది కూడా విధించవలసింది కాదు అని చెప్పి ఇప్పుడు జస్టిస్ గవాయ్ మీద పడ్డారు వీళ్ళు. ఇది ఇట్లా ఉంటుందా? భూదాన భూములను మనం కాపాడుకుంటున్నామా? చాలా గ్రామాలలో దేవుడి పేరు మీద ఉన్నటువంటి భూమిని ఆ ఊరికి సంబంధించినటువంటి పెద్దలు కబ్జా పెట్టి దాని వాళ్ళే పంట పండించుకొని ఇప్పటి ప్రాపర్టీ ఎంజాయ్ చేస్తున్నాం. ఆ గుడి అట్నే పాడుబడి అట్లే ఉంటుంది తప్ప ఆ గుడి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆ పూజారికి ఇచ్చి పూజారి కుటుంబాన్ని బతికేటట్టుగా చూస్తలేం మనం. ఆ దాని గురించి మాట్లాడితే ఎంతసేపు పక్కోడు ఏం చేస్తున్నాం. కొన్ని మనము ఓపెన్గానే మాట్లాడుకోవాలి. ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయానికి మంచి భూములు ఉన్నాయి, ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి. అంటే మనవాడు ఏం తప్పు చేయొచ్చు, అవతల వాడు తప్పు చేయొచ్చు. కానీ అది అంటే ఇప్పుడు కొన్నిటి మీద స్టే ఇచ్చింది, కొన్నిటి మీద స్టే ఇవ్వలేదు. ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే CEO, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ను సాయబ్ ఉండాలంటే అది వారి ఇష్టం, ఖచ్చితంగా ఉండాలని ఉండకూడదని ఏం లేదంటే ఒక మాట. ఎలక్షన్ జరగకుండా తను ఎవరు చెప్తే వాళ్ళకు, ఎంతమంది నేషనల్ లెవెల్లో ఎంతమంది ఉండాలి, అందులో అదర్ దాన్ ముస్లిం ఎంతమంది ఉండాలి, స్టేట్ లెవెల్ అయితే 11 మంది వరకు ఉండొచ్చు, 11 మందిలో 4 హిందువులు ఉండొచ్చు, నేషనల్ లెవెల్లో అయితే దాదాపు 20 మంది ఉండొచ్చు, అందులో 4 వేరే వాళ్ళు ఉండొచ్చు. కలెక్టర్కు మొత్తం ల్యాండ్ పవర్స్ అన్నీ కూడా కలెక్టర్ దగ్గర ఎందుకు పెట్టాలి, ఆయన కమిషన్ ఆఫ్ సర్వే ఉంటారు, ఆయనకు అప్పచెప్పాలి. ఇవన్నిటిని కొన్ని ఆచితూచి ఫైనల్ వర్డిక్ట్ అట్నే ఉంచేసి తాత్కాలికంగా వాళ్ళు ఈ కేసు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దాన్ని కూడా మనం ఇవాళ ఆహ్వానించలేకపోతున్నాం. అంటే మనం ఎటుపోతున్నాం, అంటే మనం ఆలోచన వెనక్కి పోతున్నామా ముందుకు పోతున్నామా అనేది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంటుంది. ఎమోషన్స్ మరి ఇప్పుడు గ్రామాలలో ఉండే దళితులకు చర్చి దగ్గర ఉన్న 7 కోట్ల భూములు పంపేటట్టు ఏర్పాటు చేద్దాం. అలా పోతే మళ్ళీ అల్టిమేట్గా సఫర్ అయ్యేది వీళ్ళే. క్రిస్టియన్ మిషనరీస్ అన్ని ఎడ్యుకేషన్ ఇచ్చేదంతా ఎవరు ఇది కాదు, మళ్ళీ పేదలకే ఇస్తారు వాళ్ళు. మరి ఈ 9 లక్షల ఎకరాలు వాళ్ళ కుటుంబాలన్నా కొంతమేరకు ఉపయోగపడుతుంది కదా. ఏం కార్యక్రమాలు చేస్తారు అలా. అందుకనే మనము సుప్రీంకోర్టు అడిక్ట్ అయినా, లేకపోతే టోటల్గా స్టే విధించినా, పార్షియల్గా స్టే విధించినా కూడా మనము కోర్టును గౌరవిస్తున్నంత కాలం వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు న్యాయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎట్ ద సేమ్ టైం ఆ భూమి కాకుండా ఇతరత్ర కబ్జాకు గురైన భూములన్నింటినీ కూడా మనము, ఇప్పుడు ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఆదివాసీల భూములు అవి, మనం అందరం పోయి వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ ఫైనల్ వర్డిక్ట్ వచ్చే వరకు కూడా మనము ప్రజలు కూడా ఏ రకమైన ఆవేశాలు పోకుండా
ఏదైతే సుప్రీంకోర్టు కొంత టైం ఇచ్చి ఆ ఫైనల్ వర్డిక్ట్ వచ్చిన తర్వాతనే మన అభిప్రాయం వెలిపించాలి. ఆ దిశగా మనం అందరం ఆలోచిద్దాం. ప్రతి పౌరుణ్ణి సౌభ్రాతృత్వాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగం పీఠికలో పొందుపరిచినటువంటి ప్రతి ఒక్కదాన్ని గౌరవిస్తూ మన భారతీయ సమాజాన్ని ముందుకు తీసుకెళ్దామని చెప్తూ ఈ చిన్న వీడియోను కారణం ఏంది అని అంటే పేపర్ నిండా దాదాపు అదే వస్తుంది, ఏదో అయిపోయినట్టుగా. ఏమీ కాలేదు అక్కడ. కొన్ని సెక్షన్స్కి అభద్రతా భావం పెరుగుతూ ఉంది తప్ప ఇంకేం లేదు. ఈ వీడియో చూసి ఇష్టపడతారని, సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.